భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రిసమో దేవో నభూతో నభవిష్యతి. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనరకాలు వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం జరిపించుకున్నారు. మరి నిన్నటి బుధవారం వరకు కూడా మన ఆలయంలో ధనుర్మాస వ్రతమహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ ధనుర్మాస వ్రతమహోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా చివరి రోజైనటువంటి భోగి పండుగ రోజున గోరామ్మవారి కళ్యాణాన్ని తిలకించి ఎంతో మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించుకున్నారు. మరి భక్తులందరూ అంతేకాకుండా అనేక రకాలుగా భక్తులు అలంకార సేవలు, తర్వాత ప్రసాదాతలుగా ఎంతో మంది భక్తులు సహకరించారు. వారందరికీ కూడా కమిటీ తరఫున, అర్చక బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే సహకరించాలని, మరియు రేపు మార్చిలో జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ప్రతివారం చెప్పుకుంటున్నట్టుగానే గోమాతను సేవించండి, గోమాతను పూజించండి. ఒక గోమాతలో పట్ల ముక్కోడి దేవతలు కొలువు ఉంటారు. మరొక గోమాతను పూజించినట్టయితే ఏకకాలంలో ముక్కోడి దేవతలను పూజించినటువంటి ఫలితం దక్కుతుంది. జై శ్రీమన్నారాయణ.